మత మార్పిళ్లకు కారణమవుతున్న మత సమావేశాలను ఆపాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అలాంటి మత సమావేశాలను అనుమతిస్తే దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు ఏదో ఒక రోజు మైనారిటీలుగా మిగులుతారని ఆందోళన వ్యక్తం చేసింది. యూపీలోని హామీర్పూర్ నుంచి ఢిల్లీలోని ఓ మత సమావేశానికి ప్రజలను తీసుకువెళ్లి మతం మార్పిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాష్ అనే నిందితుడి బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం మానసిక వ్యాధితో బాధపడుతున్న రాంపాల్ అనే యువకుడికి ఢిల్లీలో చికిత్స చేయిస్తున్నామంటూ కైలాష్ అనే వ్యక్తి తీసుకువెళ్లాడు. వారంలో తిరిగి తీసుకొస్తానని అతని సోదరుడు రామ్ కాళీ ప్రజాపతికి హామీ ఇచ్చాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా రాంపాల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో రామ్ కాళీ ప్రజాపతి ఈ విషయమై కైలాష్ ను నిలదీశాడు. అతని నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని కిడ్నాప్, యూపీ మత మార్పిళ్ల నిషేధ చట్టం కింద అరెస్ట్ చేశారు. హామీర్పూర్ గ్రామం నుంచి కైలాష్ గతంలోనూ చాలా మంది ఢిల్లీలో జరిగే ఓ మత సమావేశానికి తీసుకువెళ్లి మత మార్పిడి చేయించినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పీకే గిరి వాదనలు వినిపించారు. సాధారణంగా మత సమావేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపించారు. హామీర్పూర్ గ్రామం నుంచి కైలాష్ చాలా మందిని అలా మత మార్పిళ్ల కోసం తీసుకువెళ్లాడని, అందుకు ప్రతిఫలంగా డబ్బు పొందాడని సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలను కైలాష్ తరఫు న్యాయవాది సాకేత్ జైస్వాల్ తోసిపుచ్చారు. రాంపాల్ ను క్రైస్తవంలోకి ఎవరూ మార్చలేదని చెప్పారు. అతను కేవలం ఓ క్రైస్తవ సమావేశానికి మాత్రమే హాజరయ్యాడని తెలిపారు. సోను అనే పాస్టర్ ఈ తరహాలో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే అతనికి బెయిల్ మంజూరైందని వివరించారు. వాదనలు ముగియడంతో కైలాష్ కు బెయిల్ ను నిరాకరిస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజలు స్వేచ్ఛగా ఒక మతాన్ని ఆచరించేందుకు, ఆ మతం గురించి ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోందని చెప్పారు. కానీ ఒక మతం నుంచి మరో మతానికి ప్రజలను మార్చడానికి మాత్రం అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. మత మార్పిళ్లను ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒకరోజు దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు మైనారిటీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ తరహా మత సమావేశాలను తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందన్నారు.